Hello guys, welcome back to my channel Chandana Sham. సో ఇది డే 2 ఇన్ స్కార్బరో. నాని బర్త్డే రోజు మేము ముందు రోజు బీచ్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇంకా టైర్డ్ అయిపోయిందని పనుకున్నాము. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే హోటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది యాక్చువల్ నాని బర్త్డే రోజు. చూడండి బర్త్డే బాయ్ లేవంగానే ఎంత క్యూట్గా స్మైల్ ఇచ్చాడు. సో ఇదే అనమాట నాని బర్త్డే వ్లాగ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేము ఇంకా గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి నానికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి దాని తర్వాత మేము మళ్ళీ ఇంకోసారి ఈరోజు బీచ్కి వెళ్తే నాని ఎంజాయ్ చేస్తాడా అని మార్నింగే బీచ్ వ్యూస్ చాలా బాగుంటాయి కదా అని చెప్పి మేము ఇలా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్స్ వేసుకొని అండ్ నానికి బ్లూ కలర్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసాము. సో ట్రిప్కి వెళ్ళడం అంటే షాపింగ్ చేయడం ఇంకో థెరపీ అనమాట. సో ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగుదామని నేను నిన్న చెప్పా కదా మా హోటల్ నుంచి మెయిన్ వ్యూ ఇది అని చెప్పి. సో ఆ మెయిన్ వ్యూ చూడడానికి మేము వెళ్తున్నాము. సో ఇదే అనమాట. సో మార్నింగ్ ఐ థింక్ 9:30 అనుకుంటాను అప్పుడు. సో ఆ హోటల్ని చూసుకుంటా ఆ బీచ్ వ్యూ చూస్తూ మేము కాసేపు ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ బీచ్ చూడడానికి మేము వెళ్ళామన్నమాట. సో దిస్ ఈజ్ ద వ్యూ. చూడండి ఎంతో బాగుంది, చాలా బాగా అనిపించింది. నానికి ఫీడ్ చేసేసాను అనమాట, కొంచెం క్రాంకీగా ఉండకూడదని. నానికి తినిన వెంటనే మళ్ళీ ఇంకో రౌండ్ పడుకోవడం అలవాటు కదా. సో అప్పుడు క్రాంకీ ఉండే. సరే ఈరోజన్నా ట్రై చేద్దాం బీచ్ లోపలికి అంటే నిన్న కింద పడ్డాడు కదా బీచ్లో. సో వెళ్తాడేమో అని అలా అలా వాక్ చేయించడానికి ట్రై చేస్తున్నాము. నాని నేను వెళ్ళానంటే వెళ్ళను అని చెప్పి అలానే అస్సలు మమ్మల్ని వదిలి వెళ్ళలేదు. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ కాసేపు వాడికి ఆ వేవ్స్ ఆ ఫీల్ చూపిద్దామని చెప్పి ఇలా కూర్చున్నామన్నమాట. కాసేపు చీరప్ చేసి కింద మేమున్న ప్లేస్లో కింద కొంచెం శాండ్ ఉంది. సో ఆ శాండ్లో ఆడుకుంటాడు, ఫొటోస్ తీద్దాము బర్త్డే రోజు అని చెప్పి చాలా ప్లాన్స్ ఉండే. యాక్చువల్లీ నాని ఏ ప్లాన్స్ వర్కౌట్ చేయలేదు అనమాట. అంటే అదే క్రాంకీ ఉండే అండ్ అసలు దిగలేదన్నమాట మమ్మల్ని వదిలి. ఏదో శ్యామ్ దగ్గర ఉంటాడు లేకపోతే నా దగ్గర ఉంటాడు. ఇలా వాడికి నేను బబుల్స్ క్యారీ చేశాను అనమాట. బబుల్స్ చాలా ఇష్టం. సో కొంచెం ఆ బబుల్స్ చూస్తూ బబుల్ పాప్ చేస్తాడు అప్పుడన్నా దిగుతాడేమో అని అనుకున్నాము. ఫైనల్లీ బబుల్ థెరపీ అయితే వర్కౌట్ అయింది. కానీ అది కూడా చాలాసేపు కాదు, చాలా కొంచెం సేపు. ఇంకా దాని తర్వాత అలా ఫొటోస్ కోసం అని చెప్పి అలా ఆడిపిస్తూ ఉన్నామన్నమాట. అట్లీస్ట్ మెయిన్ బీచ్కి వెళ్ళిందే నాని ఫోటోషూట్ కోసం. కొంచెం మంచి మంచి ఫొటోస్ రావాలి అంటే కొంచెం మెమొరీగా సేవ్ పెట్టుకోవచ్చు కదా, నాని బర్త్డే రోజు ఇలా వెళ్ళాము అని చెప్పి. అలా బబుల్స్ తీస్తూ కొన్ని ఫొటోస్ తీసామన్నమాట. ఈ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి బికాస్ ఎర్లీ మార్నింగ్ కదా, సన్రైజ్కి ఆ ఫొటోస్ చాలా చాలా బాగున్నాయి. సో ఇక్కడ నాని బబుల్స్తో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట వాళ్ళ డాడీతో. సో ఈ బిట్లో ఏం ట్రై చేస్తున్నామంటే యూజువల్లీ నేను కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటానన్నమాట బీచ్లో ఇలాంటి ఫొటోస్ తీయాలి అని. నేను బబుల్స్ ఇలా పడుతూ కొంచెం కొన్ని ఫోటోగ్రఫీస్ చూసానన్నమాట బీచ్లో. ఇలా బబుల్స్ వచ్చి ఫొటోస్ తీస్తే ఆ బీచ్ వ్యూకి ఆ బబుల్స్కి ఫొటోస్ చాలా బాగా వస్తాయని అండ్ నాని కూడా ఆడుకుంటున్నాడు కదా అని. సో మేము ఇటువైపు బబుల్స్ తీస్తుంటే ఆ ఫొటోస్
ఎంతైనా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్‌కి మాకు చాలా డిఫరెన్స్ ఉంటది తీయడానికి. అంత ఈ బబుల్ కాన్సెప్ట్ అనుకునేది అనుకున్నట్టుగా రాలేదు. అండ్ సరే యువతల నుంచన్నా ట్రై చేస్తామంటే గాలి ఇటువైపు ఉందనమాట. సో, నేను అటువైపు వెళ్లి బబుల్స్ స్ప్రే చేసినా కూడా ఆ గాలికి హ్మ్. బబుల్స్ అన్నీ యువతలకే వచ్చేస్తున్నాయి. సో, ఇది అనమాట మా ఫోటో కష్టాలు. నానికొక ఫోటో తీసే ఎనికిల ఎంత కష్టం ఉంటదని ఈ ఈ బిట్ చూస్తే మీకు అర్థమవుతది. అండ్ చాలామంది అంటారు నా ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్‌లో కానీ ఫోటోస్ చాలా వస్తాయి అని. కానీ ఆ ఫోటోస్ అంత రాడానికి కొంచెం కష్టం, కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ ఇన్ని ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత కొంచెం అలా అక్కడ కెఫే ఉంటే హాట్ చాక్లెట్ తీసుకొని సరే ఇలా ఎంజాయ్ చేద్దామని బీచ్‌లోకి వెళ్ళామంట. నీళ్ళైతే ఐ మీన్ వాటర్ అయితే ఎంత చల్లగున్నాయంటే ఇప్పుడు కూడా కాళ్ళు జుమ్మంటుంది. అంత చల్లగుండే. కాసేపు ఇలా ముగ్గురము ఆ బీచ్ మధ్యలో అంత బాగా ఎంజాయ్ చేసామనమాట. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా నానిని ఎన్ని సార్లు దింపడానికి ట్రై చేస్తే కూడా వాడు అస్సలు దిగలేదనమాట. సో, అందుకే ఇంకా ఎందుకులే ఇంకా చిన్న బేబీ కదా! అంత ఫోర్స్‌ఫుల్‌గా ఎందుకు దింపడం అని చెప్పి మేము కూడా లైట్ తీసుకొని కానీ నేను అనుకున్న ఫోటోస్ వేరే, వచ్చిన ఫోటోస్ వేరే. బట్ ఇట్స్ ఓకే. వచ్చినంత వరకు బానే ఉన్నాయి. అండ్ ఇదైతే చిన్న బిట్ నేను ఇన్‌స్టాగ్రామ్ కోసం తీసుకున్నాను. నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ గో అండ్ ఫాలో మీ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ చందన శ్యామ్ అని ఉంటుంది. ఇంకా దాని తర్వాత మేము మళ్ళీ రూమ్‌కెళ్ళి ఇది మా హోటల్ ఎంట్రన్స్ అనమాట. మళ్ళీ రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి సరే వేరే ప్లేసెస్ అట్రాక్షన్స్ ఉన్నాయి కదా! అవి చూద్దాం అనుకున్నాము. ఈసారి మేము అట్రాక్షన్స్ ఎక్కువ ప్లాన్ చేయలేదనమాట. బికాజ్ చూసినా కూడా సాటిస్ఫాక్షన్‌గా ఉండాలి. అన్నీ చూసే బదులు కొన్ని చూసినా ఆ మొమెంట్స్ ఎంజాయ్ చేసినట్టు ఉండాలి అనమాట. సో, ఈ స్పాట్ వచ్చేసి వేర్ రివర్ మీట్స్ ద సీ అనమాట. రివర్ వచ్చి సీని మీట్ అయ్యే స్పాట్ ఇది. సో, చాలా బాగున్నాయి. ఆ పిరమిడ్ షేప్‌లో కనిపిస్తుంది కదా! అది సీ లైఫ్. సో, ఇవి 2 ఒకే చోట ఉన్నాయి. ఇంకా ఒకటి ట్రైన్ ఆ ఓషన్స్ చుట్టూ ఒక ట్రైన్ జర్నీ ఉంటుందన్నమాట. అది అండ్ ఓపెన్ టాప్ బస్సు, సీ లైఫ్, బీచ్‌కి వెళ్ళాలి. ఇది ఈరోజు ప్లాన్స్. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ మ్యూజియమ్స్, కేజల్
అన్నీ ఉన్నాయి. కానీ మేము అన్నీ ప్లాన్ చేయలేదు. బికాజ్ అదే నాని ఉన్నాడు కదా! ఇంతకుముందు అయితే మేము అన్నీ ఫాస్ట్‌గా చూసేయాలి వచ్చినందుకు అన్నీ కవర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు లేదు. ఉన్న కొద్దిసేపులోనే ఎంత చూడాలనిపిస్తే అంతే చూడాలి. ఎక్కువ చూడాలని స్ట్రెస్ తీసుకొని అక్కడిక్కడికెళ్ళి చూసేది కూడా గబగబా ఫాస్ట్‌గా చూసాం. ఇలా నిదానంగా చూసిన కొన్ని ప్లేసెస్ నిదానంగా చూసినా కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందని నా అభిప్రాయం. సో, ఇక్కడ శ్యామ్ ఫోటోగ్రఫీ ఎంత బావుంటుందంటే, తనకి అక్కడికెళ్ళి పిలిచాడు అక్కడికి రా అని. నేను నాని మళ్ళీ చెప్పా కదా! ఇప్పుడు దిగే స్టేజ్‌లో ఉన్నాడు. దిగితే మళ్ళీ వాటర్‌లో ఎందుకు రిస్క్ అని చెప్పి పోలేదు. కానీ అక్కడ స్పాట్‌లో ఫోటోస్ చాలా వచ్చాయి శ్యామ్‌వి. ఇంకా దాని తర్వాత ఇలా కాసేపు మేము ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ నాని చూడండి నన్ను కొడుతున్నాడు ఊరికే. ఇలా అప్పుడప్పుడు సడన్‌గా లవ్ పొంగిపోతుంటదనమాట నానికి. ఎప్పుడు లవ్ చూపిస్తాడో, ఎప్పుడు కొడతాడో, ఇప్పుడు సడన్‌గా అలా చేస్తున్నాడా, మళ్ళీ టప్ అని కొడతాడు. అయ్యో! మా చిన్నమ్మ ఎంత క్యూట్ ఉన్నాడంటే ఈ డ్రెస్‌లో నాకు చాలా నచ్చాడు. నాని ఈ డ్రెస్‌లో బీచ్‌లో ఫోటోస్ తీయాలని ఎంత ట్రై చేశామో, కానీ ఒక్కటి కూడా రాలేదు. బికాజ్ ఆ రోజు మొత్తం నాని దిగడానికే లేడు అండ్ శ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. నా దగ్గరనే ఉన్నాడు. అండ్ ఇంకోటి ఈ దానికంటే ముందు ఇది చూడండి. ఇందాక చెప్పా కదా! పేరు రివర్ వచ్చి సీని మీటర్ స్పాట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఇట్ వాజ్ ఐ ప్లీజింగ్ అనమాట. చాలా 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 బాగుంది. సో, ఎవరైనా యూకేలో ఉంటే స్కాబో అనే ప్లేస్ ఉంటది. సో, ప్లీజ్ గో అండ్ విజిట్. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఇంకా దాని తర్వాత సీ లైఫ్‌కెళ్ళి సీ లైఫ్ తర్వాత అది చెప్పా కదా ఇందాక ఓషన్ చుట్టూ ఆ సీ చుట్టూ ఓషనో సీనో ఐమ్ నాట్ ష్యూర్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ అని. సో, ఆ సీ చుట్టూ ఇలా ట్రైన్ ఉంటదనమాట. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంకా చాలా బాగుంది. అసలు ఇట్ వాస్ సో చాలా 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 బాగుందనమాట. సో, నేనైతే ఇది క్విక్ టైమ్ ల్యాప్స్‌లో మీకు కూడా చూపించాలి. నేను చూడడంతో పాటు మీకు కూడా చూపించాలని ఫాస్ట్‌గా ఈ బిట్స్ క్యాప్చర్ చేశాను. సో, ప్లీజ్ డూ వాచ్. అండ్ మీకు ఎలా ఉందో ఈ ప్లేస్ నా కమెంట్స్ బాక్స్‌లో కన్ఫర్మ్‌గా చెప్పండి. అండ్ సో, లెట్స్ గో అండ్ వాచ్ ద టూర్. సో, అలా అయితే మా ట్రైన్ జర్నీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసామనమాట. నాని కూడా కొద్దిసేపు నా దగ్గర, కొద్దిసేపు శ్యామ్ దగ్గర అలా చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. నేచర్‌ని చూసుకుంటూ. సీ లైఫ్‌లో కూడా అంతే ఎంజాయ్ చేశారు నాని. సీ లైఫ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ డూ వాచ్. దానికంటే ముందు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్. అండ్ సో, ఇలా ఇంకా ట్రైన్ స్టేషన్ వచ్చేసింది. సో, మేము నార్త్ బే బీచ్‌కి అనమాట వచ్చింది ఇప్పుడు. అండ్ ఈ ఈ జర్నీ చాలా 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 నచ్చింది. దాని తర్వాత మేము ఇంకా ఆ ట్రైన్ జర్నీ తర్వాత అక్కడ ఇంకొక చిన్న పార్క్ ఉండే. ఆ పార్క్‌కి వెళ్ళి
ఆ తర్వాత మేము ఇటు సైడ్ ఉన్న బీచ్‌కి వచ్చాము. నార్త్ బీచ్‌కి. మేము ఉండేది సౌత్. ఇది ఉండేది నార్త్. సో, నా కంపారిజన్ ఏంటంటే, మీరు ఇక్కడ స్కాబోకి రావాలనుకుంటే రూమ్స్ మాత్రం సౌత్ బే బీచ్‌లోగానే తీసుకోండి. బికాజ్ నార్త్ బే బీచ్ ఇట్స్ నాట్ దట్ క్లీన్ అండ్ పీపుల్ ఎక్కువ ఉన్నారనమాట. సో, ప్రైవసీ కొంచెం తక్కువుంటుంది బీచ్‌లో. యూజువల్లీ బీచ్ అంటేనే అలా ప్రైవసీ ఉండదు. బట్ స్టిల్ ఆ బీచ్ అయితే కొంచెం ఈవినింగ్ టైమ్స్ అలా ఆ రూమ్స్ దగ్గర తీసుకుంటే బెస్ట్. ఇలా మేము ఇంకా లంచ్ టేక్ అవే తీసుకొని బీచ్ చూస్తూ లంచ్ ఎంజాయ్ చేసామనమాట. ఇంకా దాని తర్వాత మేము ఈ స్పాట్‌లో నాని బర్త్‌డే ఎంత తొందరగా 1 ఇయర్ అయిపోయింది కదా! అప్పుడే అని లైక్ ఆ మొమెంట్స్ అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నామనమాట. అందుకే చెప్పా కదా! ఇలా ట్రిప్స్‌కెళ్తుంటే కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మదర్స్ అండ్ ఫాదర్స్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ టైనీ లిటిల్ బేబీస్. ఆహ్, ఆహ్, ఇట్ ఇది చాలా గుడ్ మెమోరీస్ అండ్ గుడ్ టైమ్స్ విచ్ విల్ నెవర్ కమ్ బ్యాక్ అగైన్. సో, ప్లీజ్ డూ ఎంజాయ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇదే నాకు ఈ వీడియో చెప్పాలనిపించింది. ఇంకా అలా కాసేపు చాలా బీచ్ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నానిని అలా దింపేసి నేను ఫొటోస్ తీద్దాము అదే చెప్పా కదా! ఒక్క ఫోటో లేదు ఈ డ్రెస్‌లో అని చెప్పి ట్రై చేస్తుంటే నాని అస్సలు దిగలేదు. ఎత్తుకొనే ఉండాలి అనేలా ఉండిండే. బట్ ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పి నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు నానికి. అండ్ బీచ్‌కొచ్చిన వెంటనే నాని ఇలా పడుకునేవాడనమాట. ఎక్కడ కిందకి దింపేస్తామేమో. సో, ఇందాక చెప్పినట్టే నేను హోటల్ టూర్ కూడా చేద్దామనుకున్నాను. మీకు చూపించినట్టు అవుతుంది. అండ్ ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ 1981లో కన్‌స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అనమాట. ఒక ప్యాలెస్ లాగా ఉంటది సేమ్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండ్ రూమ్ ప్రైజెస్ వచ్చేసి విత్ విండో, వితౌట్ విండో ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయి. విత్ విండో అయితే 6000,
పర్ నైట్ 11 3 చెక్ ఇన్ అయ్యి 11కి చెక్అవుట్ అవ్వాలి. అండ్ వితౌట్ విండో వచ్చేసి 4500 పర్ నైట్ అనమాట. అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ పక్కనే లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ ఏరియా ఉంటుంది. సో దట్ మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి కూడా ఇన్ కేస్ అవైలబుల్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒక 4, 5, 6 లాంచెస్ ఉన్నాయి. ఇదైతే బాల్ రూమ్ అని ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇది బార్ కౌంటర్. అండ్ ఇక్కడ ఒక లాంచ్ ఉంది. అండ్ అక్కడ స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఒక ప్యాలెస్ లాగా ఉందన్నమాట. సేమ్ ఇలా క్యూట్ చిన్న చిన్న శాండిలైట్స్ అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్కి ఒక లాంచ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇలా కొన్ని పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలైనా పెద్దోళ్ళైనా ఆడుకోవడానికి ఇలా ఒక ప్లే ఏరియా లాగా ఒక రూమ్ ఉందన్నమాట. ఇంకొకటి సన్ టెర్రస్, నేను ఇందాక చూపించా కదా మెయిన్ వ్యూ ఉంది అని చెప్పి. సో అట్లా వెళ్తే సన్ టెర్రస్, అక్కడికి వెళ్ళిన వెంటనే బీచ్ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ హోటల్లోనే ఒక 6 రెస్టారెంట్స్ ఏమో ఉన్నాయి. అండ్ ఇదే నేను సన్ టెర్రస్ నేను చెప్పింది. ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ హోటల్లో నా ఫేవరెట్ స్పాట్ వచ్చేసి ఇది అనమాట. అలా బీచ్ చూస్తూ టిఫిన్ తినుకుంటూ లేకపోతే కాఫీ తాగుతూ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే. నెక్స్ట్ మెయిన్ విషయానికి వస్తే రూమ్స్. ఇది నార్మల్ లిఫ్ట్ అనమాట. పైకి అంటే ఉన్న బేస్ లెవెల్కి పైకి వెళ్ళడానికి, అది విత్ విండో. ఇదే అనమాట ఇక్కడ ట్విస్ట్. ఇది అండర్ గ్రౌండ్లో రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసినారు. 1, -1, -2, -3 అంటే కింద ఉంటాయి రూమ్స్. సో అది అనమాట స్పెషాలిటీ ఈ హోటల్కి. అది వితౌట్ విండో, ఒక గుహలాగా ఉందన్నమాట అది. సో ఇంకా దాని తర్వాత మాకేదో తెలియక మేము వితౌట్ విండో చూస్ చేసుకున్నాము. కానీ ఎవరైతే చిన్న బేబీస్ ఉన్నారో సో ప్లీజ్ గో ఫర్ విత్ విండో ఆప్షన్ అనమాట. ఎందుకంటే వితౌట్ విండో వెంటిలేషన్ ఉండదు, ఏమి ఉండదు. ఇట్ విల్ బి సో డిఫికల్ట్. అండ్ మెయిన్ అయితే నెట్వర్క్ ఉండదు. సో ఇది అనమాట హోటల్ స్టోరీ అండ్ మా ఎక్స్పీరియన్స్. సో ఇంకా తర్వాత మేము రిటర్న్ వచ్చేసి దాని తర్వాత ట్రైన్లో ఇలా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ట్రైన్లో కూడా ఇలా క్యూట్ మూమెంట్స్ నానివి ఇలా క్యాప్చర్ చేశారనమాట. వాళ్ళ డాడీ నాని కాంబో నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే దే బోత్ టుగెదర్ చాలా బాగా అనిపిస్తారు నాకు. అండ్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియోస్. హోప్ యూ లైక్ ఇట్. Thank you. Thank you. Yeah, thank you. Good. Thank you. Cinema pickle. Cinema pickle. చిన్నమ్మ ఎల్లిదే పికబుల్ ఎల్లిదే పికబుల్ ఎల్లిదే పికబుల్. The next station stop is Bridlington. Mind the gap between the train and the platform edge. One, 2, 3. 1, 2, 3. One. Cinema. Cepet. Cinema. ఇంకా దాని తర్వాత అయితే ఇది నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అనమాట. నాని బర్త్డే. నేను అక్కడే హోటల్లో చేద్దామంటే అదే వితౌట్ విండో రూమ్ తీసుకొని అక్కడ డార్క్ రూమ్లో ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి
నెక్స్ట్ డే చేద్దామంటే అప్సెట్ అయ్యుండే. అంటే లైక్ హెల్త్ అప్సెట్ అయ్యుండే. నానికి, నాకు, శ్యామ్‌కి కొంచెం కోల్డ్ అలా. సో, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డే అన్ని మంత్స్‌కి నేను కేక్ కట్ చేశాననమాట. నాని ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అని. సో, మెయిన్ బర్త్‌డే రోజే నేను కేక్ కట్ చేయలేదంటే ఇట్ విల్ బీ ఇన్‌కంప్లీట్. అంటే ఎంత బయటికెళ్ళినా, ఎంత టైమ్ స్పెండ్ చేసినా వితౌట్ కేక్ కటింగ్ అండ్ దట్ లిటిల్ డెకరేషన్ లేకపోతే బర్త్‌డే ఫీలే రాదు అని చెప్పి, సో, నెక్స్ట్ డే మళ్ళీ మేమిలా కేక్ కటింగ్‌కి ఇలా రెడీ చేస్తున్నాననమాట. నాని ఆ టైంలో పడుకున్నాడు. సో, నేను గబగబా చేసేయాలని చెప్పి ఇలా చేశాను. చిన్నగా అంటే పెద్ద హెవీగా, గ్రాండ్‌గా కాకపోయినా మేము ముగ్గురమే ఉంటాం కదా అని చెప్పి ఇలా చిన్న క్యూట్ డెకరేషన్ లాగా చేశామనమాట. సో, మీకెలా అనిపించింది డెకరేషన్? ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకంటే ఇలా నేను ఏ డెకరేషన్ చేసినా చాలామందికి నచ్చుతుంది మా రిలేటివ్స్‌లో. సో, మీకు కూడా ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ నానికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ రోజు చెప్పకపోయినా అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. అండ్ దిస్ ఈస్ ద బర్త్‌డే వీడియో. హ్యాపీ బర్త్‌డే చిన్నమ్మ. వి లవ్ యూ సో మచ్. That's it guys, that's it for the video. If you like this video, please do like, share and subscribe to my channel Chandana Sham, and inka elanti videos share please let me know in the comment box so that I can film the videos for you. And thank you so much for all the wishes for Rani and prayers. And inko part 3 see life video వస్తుంది, so please do wait for that series. Thank you guys, bye bye.